రాష్ట్రంలో కూడా ఈ ప్రొటెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి? ప్రాణాలు, నా తోటి పిల్లలు. ఐఎమ్ 21. There are students who are 18, 16, 17. పుట్టినప్పటి నుంచి డాక్టర్లు అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని రాత్రి పగలు ఆ చదువు పైన కష్టపడి చదువుకుంటే ఆ పేరెంట్స్ కూడా నిద్ర మానేసి వాళ్ళని చదివిపించి డబ్బులు పెట్టి చదివిపిస్తుంటే ఓవర్ ఎన్ని నైట్స్ వాళ్ళు కష్టపడి చదువుకొని ఆ ఎగ్జామ్ ఇచ్చి వస్తే 1 night, it took just 1 night to leak the paper. And it took 1 second for those kids to take their lives. పేపర్ లీక్ అయింది అంటున్నారు. అక్కడ నుంచి కనీసం రెస్పాన్స్ అంటే వీళ్ళకి చెప్పాలి, ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదో ఒకటి చెప్పాలనే ఆలోచన లేకపోవడం. ఎందుకు లేదంటే ఒకవేళ బయటకు వస్తే వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోవాలి, ఏం తప్పు జరిగిందో వాళ్ళు అడ్మిట్ చేయాలి. అది చెయ్యాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాక్ బోన్ టు డూ ఇట్. యూ హ్యావ్ టు హ్యావ్ అ స్పైన్ టు బి అకౌంటబుల్. యూ డోంట్ హ్యావ్ ఇట్, యూ సిట్ దేర్ సింప్లీ కూర్చో, అలానే కూర్చోండి. మీరు చక్కగా దేశాన్ని కరప్ట్ చేయండి, టేక్ ఆల్ ఆర్ టాక్సెస్, ఈట్ ఇట్. And once we question, you call us anti-nationals. We are coming from different agencies. What not? అంటే మీకు ఈ పెద్ద ఎత్తున ఏదో ప్రొటెస్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ అంటున్నారు, టెర్రరిస్టులు అంటున్నారు వాళ్ళ సోషల్ మీడియా, అదేవిధంగా ఇక్కడ ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇంటర్నేషనల్ ఫండింగ్ బయట నుంచి వస్తే మాకు ఇలాంటి టెంట్ లో వర్షం పడుతూ ఇక్కడ తడుస్తూ ఇక్కడ నుంచి వచ్చిన కర్మ ఏంటి? పెద్ద ఏసీ స్టేడియం తీసుకొని అక్కడ నుంచొని మేము కంఫర్టబుల్ గా ప్రొటెస్ట్ చేసుకునే వాళ్ళం కదా. Isn't it stupid? Isn't it nasty? ఒక స్టూడెంట్స్ ని ఇంత దారుణంగా యాంటీ నేషనల్స్ ఎవరు? who are not working for their nation. యాంటీ నేషనల్స్ ఎవరు? who are not answering for the paper leak. యాంటీ నేషనల్స్ ఎవరు? we are the artists. we are the మాకంత టైం లేదు. మరి దేనికి టైం ఉంది మీకు? మీరు ఆడ కూర్చొని దేనికి? మా వాయిసెస్ వినకపోతే మీకు ఇంకా దేనికి కూర్చున్నారు అక్కడ? దేనికి టైం ఉంది? మీరు ఇంకా కొన్ని లక్షలు కోట్లు ప్రజల నుంచి దోచుకోవాల్సిన దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసేసి మా వాయిసెస్ విని మాకు ఆన్సర్ చేయడానికి మీ దగ్గర టైం లేదు. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఒకళ్ళు అకౌంటబిలిటీ తీసుకుంటే, ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ. నేను తప్పు చేస్తే నా దేశ ప్రజలు నిన్ను క్వశ్చన్ చేస్తారు. You will be questioned. Once one person will take a step back, right? అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని సిస్టమ్స్ సెట్ అవుతాయి. that they will be scared. మేడం ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నారు, అక్కడ మీ పైన దాడి చేయడం, కొట్టడం, లేడీస్ అని చూడకపోవడం, చిన్నపిల్లలని చూడకపోవడం, పేరెంట్స్ ని వీళ్ళందరూ కూడా ఎట్లా చూస్తారు గవర్నమెంట్? Because the government is very anti-national. Why? Because you are scaring your own people who are questioning for basic needs. Basic ఏం అడుగుతున్నాం? What are we asking? To give proper education, to make the system work properly. That's all. Nothing more. అసలు నీట్ ఎగ్జామ్ రాసిన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎగ్జామ్ రోడ్డు మీద పడి ఉన్నారండి. నా పిల్లలు పోయారు, మాకు న్యాయం చేయండి. కాంపెన్సేషన్, దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ డిమాండ్స్ 100%. కానీ పోయిన పిల్లల్ని ఎవరు తెస్తారు? రేపు పోకుండా పిల్లలు, వాళ్ళు నా పిల్లలు పోయారు, రేపు ఇంకొకరి పిల్లలు పోకూడదని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ పైన దాడి జరుగుతుంది. నోరు మూసుకొని ఉండాలి కదా. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా పార్లమెంట్ లో స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం, షేమ్లెస్, కంప్లీట్లీ షేమ్లెస్ పీపుల్. నవ్వుకుంటా, మేకింగ్ ఫన్ of people who are standing here, who are shouting మాకు న్యాయం జరగాలి అనేసి. అందుకెందుకు ఎడ్యుకేషనల్ మినిస్టర్ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయ్యిందే ఒక పేపర్ లీక్. ఆయన ఒడిశా యూనివర్సిటీలో అలా వచ్చిన ఆయన సిగ్గు లేకుండా వీళ్ళు కాక్రోచెస్, వీళ్ళు దేనికి ఈ దేశానికి పనికిరాని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. నాకు ఇవన్నీ చూసుకోవడానికి టైం లేదు, నేను నవ్వుకుంటాను. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. యు ఆర్ ఎ స్టూపిడ్ జోక్, యు ఆర్ ఇడియట్స్. వి హావ్ టు బి లాఫింగ్ అట్ యు. ఫైనల్ గా ఏం చెప్తారు నరేంద్ర మోడీ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాని కావచ్చు, ఎప్పటి వరకు మీరు ప్రొటెస్ట్ చేస్తారు? ఏం చెప్తారు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన? ఆల్ ద పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ స్టాప్ గోయింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఫర్ ఐ డోంట్ నో వాట్ నాట్ రీజన్స్ ఎందుకు వెళ్తున్నారో. నీ సొంత ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏంటి కష్టాలు, ఈ గవర్నమెంట్ ఇంప్రూవ్ అవడానికి నేనేం చేయాలి? స్టార్ట్ టాకింగ్ టు యువర్ ఓన్ పీపుల్ బిఫోర్ యూ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ
and telling that we are going to do something big for this country. We are development ఎందుకు డెవలప్ అయిపోయి సిస్టమ్ రైట్ అయిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు దోచుకుంటారు. మేడం మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అసలు? ఫస్ట్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి రిజైన్ చేయాలండి. ఇంకా ఎవరైతే 20 మంది పిల్లలు చనిపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ రావాలి. ఇంకోటి ఇప్పటి నుంచి అన్న గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇంకా అకౌంటబిలిటీ తీసుకోకుండా ఇలా మాట్లాడుతున్నందుకు ఎవ్రీ వన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ అండ్ అపాలజైజ్ ద యూత్. అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు మేము నీట్ ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేసాం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇదంతా అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ మన ఎడ్యుకేషనల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు చదువుకోలేదు కాబట్టి చదువుకునేటప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నదో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏముంటుంది ఇప్పుడు చేసాము అప్పుడు అయిపోయింది అంటారు. ఇప్పుడు సరే అయిపోయింది అనుకుందాము, బట్ వాళ్ళు రీ ఎగ్జామినేషన్ చేసినందుకు వచ్చిన ఖర్చు పేపర్స్ అన్ని మేము పే చేస్తున్నప్పుడు ఇంకా మేము మా ఎఫర్ట్స్ పెట్టి అక్కడ కూర్చొని చదువుకొని మళ్ళీ అంతా అయిపోయింది స్ట్రెస్ అయిపోయింది వీ క్యాన్ రిలాక్స్ అన్నప్పుడు మళ్ళీ వచ్చి మీరు ఎగ్జామ్ రాయాలి అంటే దే కాంట్ అండర్స్టాండ్. ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, ఇఫ్ దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, దే వుడెంట్ హావ్ డన్ దిస్. అదేవిధంగా మీరు అందరూ ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీకు ఇంటర్నేషనల్ నుంచి ఫండ్ వస్తుంది, లేకపోతే టెర్రరిజం ఇదంతా ఇట్లా ఆరోపణలు చేయడం ఎట్లా చూస్తూ ఉంటుంది? సోషల్ మీడియాలో ఫండింగ్ ఎవరు ఇస్తున్నారంటే బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు మాకు మెసేజెస్ వచ్చాయి దట్ మా క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయండి, ప్రొటెస్ట్ కి అగేన్స్ట్ గా మాట్లాడండి అని. ఇక్కడ ఎవరైతే డబ్బులు వస్తుందో ఏంటంటే ఎవరైతే బాధపడిన స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే పిల్లలు కోల్పోయిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్తున్నారు. అండ్ ఇది ఒక ఫండ్ లా కాదు, మీరు కూడా చూస్తే సోషల్ మీడియాలో చాలా డొనేషన్స్ వస్తున్నాయి ప్రొటెస్ట్ కి. చాలా మంది దగ్గరకు వచ్చి ఉన్న కొంచెమన్నా ఇద్దాం మన దేశ భవిష్యత్తుని కాపాడదామని ఉన్న వాళ్ళే కానీ ఒక ఫండ్ తెచ్చి ఒక యాంటీ నేషనల్ గాని పెట్టడము ఇంకా వాళ్ళకి ఏం ఆన్సర్ లేక ఇట్లాంటివి వాడుతున్నారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జంతర్ మంతర్ లో లాఠీ చార్జ్ ఎట్లా చూస్తారు? అంత పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ అది చాలా ఇన్హ్యూమన్ యాక్ట్ అండి. మీరు ఒక శాంతిపరంగా చేస్తున్నారు ఒక ప్రొటెస్ట్ ని, దానికి మీరు వచ్చి ఒకసారి మాట్లాడి మా డిమాండ్స్ ని క్లియర్ గా తెలుసుకోండి. మేమేమి వేరే ఎక్కువ వాళ్ళని అలా కూడా అడగట్లేదు కదండి. అకౌంటబిలిటీ తీసుకోండి, మీరు రిజైన్ చేయండి, ఒక మంచి ఎలిజిబుల్ అయిన వాళ్ళని పెట్టండి, కోల్పోయిన ఫ్యామిలీస్ కి మీరు భరోసాగా నిలబడండి అంటున్నాం. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి చేయకండి అని చెప్తున్నాము. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మీకు సపోర్ట్ చేయకపోవడం ఎట్లా చూస్తారు? ఒక్కరు కూడా ఊహిస్తలేరు ఇక్కడ కూడా. వాళ్ళకి గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది కదండి, అప్పుడు వాళ్ళు సైలెంట్ ఉంటారు. మాకు స్పాన్సర్స్ ఎట్లాంటి వాళ్ళు లేరు, మేము ద రియల్ విక్టిమ్స్ కాబట్టి మేము మాట్లాడతాము. ఎంతవరకు తీసుకుపోతారు ఈ యొక్క డిమాండ్ వచ్చే వరకు, ఆయన రెసిగ్నేషన్ అయ్యే వరకు, తర్వాత కాంపెన్సేషన్స్ ఇవన్నీ వచ్చే వరకు, న్యాయం జరిగింది అనే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. అండ్ దెన్ ఫ్యూచర్ లో వచ్చే గవర్నమెంట్స్ కానీ ఒకవేళ ఫ్యూచర్ లో వీళ్ళే మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చినా గానీ వాళ్ళకి ఒక భయం అనేది ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి. ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది? చాలా వర్స్ట్ గా ఉందండి. మీరు చూస్తూనే ఉన్నారు, ఎగ్జామ్ లీక్ మీద లీక్ అవుతూనే ఉంది. వాళ్ళకి ఒక భయం లేదు, అకౌంటబిలిటీ లేదు, బింగ్స్ వెరీ స్పైన్లెస్. అసలు అంటే మమ్మల్ని ఎవరు ఏం అనలేరు, మేము ఎవరిని ఏమన్నా చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు మారాలి, గవర్నమెంట్ మారాలి, గవర్నమెంట్ వాళ్ళ ప్రొసీజర్స్ మారాలి. ఇంకా మనం వేరే దేశాల్లో చూసుకుంటామండి, ఇప్పుడు మనకి ఏమంత పరిస్థితి వచ్చిందంటే వేరే దేశాలతో కంపేర్ చేసి అలా ఉండండి. సౌత్ కొరియాలో జరుగుతున్నాయి చాలా ఎగ్జామ్స్, ఇట్లా వేరే ఒక్క దగ్గర లేని లీక్ మన దగ్గర ఇన్నిసార్లు అడుగుతున్నా అన్ని లీక్స్ అవుతుందంటే గవర్నమెంట్ ఎంత నిశ్రద్ధగా ఉందో తెలుస్తుంది.